ఓకే అండి, కంటిన్యూ చేద్దాం. కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా అండి? ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. గోచార గురుడు రవిని గాని కుజుడిని గాని గురువుని గాని చూస్తే మగ సంతానము, చంద్రుడు గాని శుక్రుడు గాని చూస్తే ఆడ సంతానం అని చెప్పాను. గోచార గురుడు కుజుడిని చూస్తే స్త్రీకి వివాహం జరుగుతుంది, వివాహిత అయి ఉంటే భర్తకు మంచిది అని చెప్పాను. ఇక బుధుడు దగ్గరికి వెళ్దాం. బుధుడు అంటే ఎవరండి? వ్యాపారము. బుధుడు అంటే ఎడ్యుకేషన్, జ్ఞానం, విద్య. బుధుడు అంటే భూమి. బుధుడు అంటే ఫ్రెండ్స్ అండి. బుధుడు కేతుతో ఉంటే గనక అక్కల్ సైన్స్ ఇస్తాడు మనకి. బుధుడు జ్యోతిష్యం కూడా. సో ఇప్పుడు గోచార గురుడు బుధుడిని చూస్తే ఏం జరుగుతుంది చెప్పండి? వ్యాపారంలో లాభాలు వస్తాయి. చదువుకునే పిల్లలకి విద్యా విషయక విజయాలు. అలానే కొత్తగా ఏదైనా విద్య సంపాదించాలంటే న్యూ నాలెడ్జ్. ఓకే. ల్యాండెడ్ గెయిన్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్, అఫీషియల్ మీటింగ్స్ అంటే అధికారులతో మనం మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడము, అట్రాక్ట్ అవడము. అంటే మెర్క్యూరీ అనేది కరస్పాండెన్స్ అనమాట. మన పై అధికారులతో మనము అధికారులతో ఏం చేస్తాము? మీటింగ్స్ అటెండ్ అవుతాము. లెర్నింగ్ అకల్ట్ సైన్స్ అంటే ఇలాంటి విద్య, ఆస్ట్రాలజీ, హీలింగ్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గోచార గురుడు బుధుడిని కానీ కేతువుని కానీ చూస్తున్నాడా? ఒకసారి అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే, అది ఆపరేట్ అవ్వాలి కదా మీ అందరికి. నన్ను బుధుడు చూస్తున్నాడు గురుజీ. గురుడు లేదు సార్. కేతువుని కూడా చూస్తున్నాడు. కేతువుని కూడా చూస్తున్నాడు. అందుకని అసలు బుధ కేతువులు కలిసి ఉంటేనే ఆస్ట్రాలజీలకు వస్తారు. అమ్మ మీకు చూస్తున్నాడు అమ్మా? ఎస్ సార్, నాకు కలవలేదు. అమ్మా నాకు 12th హౌస్ లో ఉన్నాడు అనమాట. ఎక్కడమ్మా? 10th హౌస్. కేతువు ఎక్కడ ఉన్నాడమ్మా? 9th లో ఉన్నారు సార్. ఇప్పుడు ట్రాన్సిట్ జూపిటర్ కి 9th లో ఉన్నారు. కేతువుని చూస్తున్నాడు కదా, ఓకే, నో ఇష్యూ. అంటే కేతు అనేది వేదిక్ సైన్స్ అన్నమాట. అవును సార్, మెర్క్యూరీ కేతు కలిసే ఉంటారు. ఓకే ఓకే. అప్పుడు మీకు 9th లో ఉన్నట్లే, అంతే కదా? అంతే, 9th లో. ఓకే. గిరిధర్ సార్, గిరిధర్ గారు, మీకు ఎక్కడ ఉన్నాడు బుధ కేతువులు? గురూజీ, ఒకవేళ నక్షత్రంలో ఉన్న లెక్క వస్తుంది అంటారా? కేతు బుధ నక్షత్రంలో? లేదు లేదు, మీకు బుధుని గాని కేతువుని గాని చూస్తే నేర్చుకుంటారు. మీకు ఎక్కడున్నారో చెప్పండి, నేను చెప్తా కదా. మీకు ఏదో ప్లానెట్ రెట్రాయ్ ఉంటది, ఎక్కడో ఒకసారి రెట్రాయ్ కనెక్ట్ అవుతుంది. నాకు కలవకపోతే ఎందుకు కలవలేదో చెప్తాను. అదేదో రెట్రో ప్లానెట్ కలిసి మీకు ఉంటది. రుచికలు ఉన్నాడండి కేతువు. మీకు రుచికములో కేతువు ఉన్నాడా? అవును, కేతు ఉన్నాడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? బుధుడు మేనంలో ఉన్నాడు. బుధుడు మేనంలో ఉన్నాడు. మరి అదే కదండి 11th హౌస్ చూస్తున్నాడు కదా, 159. కేతువుని కూడా చూస్తున్నాడు. మీకు బుధ కేతువులు కలిసి ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? గోచార గురుడు బుధుడు కేతువుని చూస్తున్నాడు. మీ జాతకంలో బుధ కేతువులు కలిసి ఉండొచ్చు. కేతువుని చూడాల్సిన అవసరం లేదు. బుధుడిని చూస్తే చాలు. బుధుడితో కేతు కలిసి ఉండాలి, లేదా కేతువుని డైరెక్ట్ గా చూసినా పర్వాలేదు. నేను డ్రైవింగ్ లో ఉన్నా. ఓకే అండి, రైట్. నేను డ్రైవింగ్ లో ఉన్నా సార్. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు చెప్పండి, గోచార గురుడు బుధుడిని చూస్తే ఏం జరుగుతుంది? విద్యా విషయక విజయాలు. ఏదైనా చదువుకుంటాం, జ్ఞానాన్ని సంపాదిస్తాం, అట్లనే బిజినెస్ చేస్తాం, అలానే ల్యాండ్ కొనుక్కుంటాం. బుధుడు అంటే ల్యాండ్, మృగనాడిలో ల్యాండ్ అన్నమాట. ఏదైనా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అంటే ఇలాంటి విద్యలు, ఇప్పుడు ఇది ప్రొఫెషనే కదా మీరు నేర్చుకునేది, ప్రొఫెషనల్ ట్రైనింగ్, లెర్నింగ్ అకల్ట్ సైన్సెస్, ఇలాంటివి నేర్చుకోవడం జరుగుతుంది. గుప్త విద్యలు అనమాట ఇవన్నీ కూడా, రహస్య విద్యలు. ఇప్పుడు గురుని చూస్తే ఏం జరిగింది? జీవుడు లక్కీ ప్లానెట్ అయినటువంటి గురువుని చూస్తున్నాడు. గురుడు జీవి, అట్ ద సేమ్ టైం భాగ్యస్థానాధిపతి, 9వ రాశి అధిపతి కదా. సో కాబట్టి ఫార్చ్యూన్,
గురువుని చూస్తే అదృష్టం కలుగుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, ప్రమోషన్ వస్తుంది, మంచి టైము, గౌరవం లభిస్తుంది, మగ సంతానం కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గోచార గురుడు రవిని గాని కుజుడిని గాని గురుని గాని చూస్తే మగ సంతానము, శుక్రుని గాని చంద్రుని గాని చూస్తే ఆడ సంతానం అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు గోచార గురుడు శుక్రుని చూస్తే ఏం జరుగుతుంది? గోచార గురుడు శుక్రుని చూస్తే, శుక్రుడు అంటే భార్య, మీరు కారకత్వానే చెప్తున్నాండి, నేను వేరే ఏం చెప్పట్లా. శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే ఇల్లు, శుక్రుడు అంటే వాహనము, శుక్రుడు అంటే డబ్బు, ఆస్తులు, అదేవిధంగా లగ్జరీస్, విలాసాలు. సో ఇవే కదా. సో గోచార గురుడు శుక్రుని చూసినప్పుడు మగవారికి వివాహం జరుగుతుంది. ఒకవేళ పెళ్ళై ఉంటే భార్యకు మంచిది, భార్య పేరు మీద ఆస్తులు కొనుక్కోవడం జరుగుతుంది. ఎర్నింగ్ మనీ, డబ్బు బాగా సంపాదిస్తారు. మీరు అడుగుతారు, సార్ నాకు ఈ ఇయర్ బాగా డబ్బు సంపాదిస్తారా? నేను గోచార గురుడు శుక్రుని చూస్తా ఉంటే డబ్బు బాగా సంపాదిస్తారండి. సంపదలు, సిరి సంపదలు, అఫ్లియన్స్, అసెట్స్, ఇంట్లో వేడుకలు జరుగుతూ ఉంటాయండి. చక్కగా పుట్టినరోజు అనో లేకపోతే ఇంకోటనో, బర్త్డే పార్టీలు ఇలాంటివి బాగా చేసుకుంటారు, సెలబ్రేషన్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఇల్లు కట్టుకుంటారు లేదా కొనుక్కుంటారు. లగ్జరీ గూడ్స్ అండ్ వెహికల్స్ అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కోవటము, వాహనం కొనుక్కోవటము. స్త్రీ సంతానం కలుగుతుంది. గోచార గురుడు శుక్రుడు చూస్తే ఏం జరుగుతుంది? స్త్రీ సంతానం కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, చంద్రుడు గాని శుక్రుడు గాని చూస్తే స్త్రీ సంతానం కలుగుతుంది. ఒకవేళ కవల పిల్లలు అయ్యి ఉండి బుధుడిని చూస్తే అప్పుడు కవల పిల్లలు పుడతారు. అంటే మనకు కవల పిల్లల యోగా, ట్విన్స్ యోగా తెలుసుగా మీకు. గురువు నుంచి 5వ హౌస్ ఏ రాశిలో అయితే ట్విన్స్ పుడతారు. 5వ రాశి అధిపతి విశ్వభావ రాశిలో ఉండాలి, లేదా గురుడితో బుధుడితో కలిసి ఉండాలి. ఆల్రెడీ మీకు ఆ యోగాలు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇల్లు కట్టాలంటే ఎవరిని చూడాలి? గోచార గురుడు ఎవరిని చూడాలి? శుక్రుని చూడాలి. వాహనం కొనుక్కోవాలంటే శుక్రుని చూడాలి. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే బుధుడిని చూడాలి. వ్యాపారంలో లాభాలు రావాలంటే బుధుడిని చూడాలి. ఫారెన్ వెళ్ళాలంటే చంద్రరావు, చంద్రకేతు చూడాలి. ప్రమోషన్ రావాలంటే రవిని గాని గురువుని గాని చూడాలి. మగ సంతానం కలగాలంటే రవిని గాని కుజుని గాని గురువుని చూడాలి. ఆడ సంతానం అయితే చంద్రుడు గాని శుక్రుడు గాని చూడాలి. ఇదన్నీ బాగా చెప్పారండి. జాబ్ ఎప్పుడు వస్తుందండి? ఇది ఇంపార్టెంట్. అందరూ అడుగుతారు, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది? గోచార గురుడు శనిని చూస్తే జాబ్ వస్తుంది. గోచార గురుడు ఇప్పుడు ప్రస్తుతము గురుడు ఎక్కడున్నాడు? వృషభ రాశి నుంచి 15937 ఎవరికైనా శని ఉన్నాడా? ఉంటే మీకు ఇయర్ బాగుంటుంది. 2 నెలలు అయింది వచ్చి, ఇంకా 10 నెలలు ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రమోషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్లు కావాలంటే ట్రాన్స్ఫర్లు అవుతాయి. కానీ చంద్రుని కూడా చూడాలి. గురుడు చంద్రుని చూడాలి, శని చూడాలి, ఇద్దరిని చూడాలి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే. స్మూత్ గోయింగ్ పీరియడ్ ఫర్ జాబ్. మీకు శని చూస్తున్నాడండి, గవర్నమెంట్ జాబ్ కదా, మీకేమైనా చూస్తున్నాడా? ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మురళీధర్ గారు, గోచార గురుడు మీ శనిని ఏమైనా చూస్తున్నాడా? మీకు శని ఎక్కడున్నాడు? శని మిథునంలో సార్. మిథునంలో ఉంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ప్రమోషన్, ఈ ఇయర్ గా. అదే చెప్పారు మీరు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సార్ రిటైర్ అయిన వాళ్ళకి ఏమొస్తుంది సార్? వావ్, గుడ్ క్వశ్చన్ అండి. అమ్మా, మీరు రిటైర్ అయినప్పుడు కూడా ఏదో పని, కొత్త పని, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ కంటిన్యూ అవ్వాలి అనుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2-3 years ఎక్స్టెన్షన్ ఇస్తుంది. అట్లా మళ్ళీ రీజాయినింగ్ ఉంటది, రీజాయినింగ్. లేదా ఇప్పుడు టీచర్ అనుకోండి, మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు, గవర్నమెంట్ టీచరే ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేస్తారు. అట్లా అంటే జాబ్, ఏదో జాబ్ దొరుకుతుంది. పూర్తిగా రిటైర్మెంట్ అనేది వాలంటీర్. అప్పుడు శనితో కేతు ఉండాలి. శనితో కేతు ఉంటే ఖాళీగా ఉండొచ్చు, రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటారు. శని కనుక రిటైర్ అయి ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు జాబ్ అయిన తర్వాత శని రెట్రో ఉంటే, మంచి క్వశ్చన్ అడిగారు మేడం గారు, గుర్తుపెట్టుకోండి. శని కనుక రెట్రో గాని ద్విస్వభావ రాశిలో ఉంటే
రిటైర్ అయిన తర్వాత వేరే వ్యాపకం వస్తుంది, వేరే జాబ్ చేయడం కానీ లేకపోతే బిజినెస్ కానీ చేస్తాం. ఓకే. శని, మీ జాతకంలో శని ద్విస్వభావ రాశుల్లో గాని, అంటే మేషం, లేదు లేదు. మిథునము, కన్య, ధనుస్సు, మీనంలో గాని, లేదా శని రెట్రో అయి ఉంటే చేస్తారండి. అలా ఉన్న వాళ్ళు అసలు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని, ఇప్పుడు మనకి అరవింద్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. అలా కూడా జరుగుతుంది. ఓకే. శని రెట్రో అయి ఉంటే. ఓకే సార్. గోచారకుడు రాహుని చూస్తే మృత్యువు, భయపడకండి, మృత్యువాత వింటారు, లేదా అనారోగ్యం కలుగుతుంది, ఆపరేషన్, సర్జరీ లేదా ప్రమాదం, యాక్సిడెంట్ జరుగుతాయి. స్త్రీలకి గర్భవతులై ఉన్నప్పుడు అబార్షన్ జరగవచ్చు, కానీ వాళ్ళ జాతకంలో అబార్షన్ యోగా, వేనస్ మూన్ రాహు, వేనస్ మూన్ కేతు ఉన్నాడా చూడాలి. మనము హెల్త్ లో చెప్పుకున్నాం, శుక్రుడు బుధుడు కేతు గాని, శుక్రుడు బుధుడు రాహు గాని ఉంటే ఏమవుతుంది? గర్భపాతం, అబార్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇదే రాహువు శుక్రుడితో ఉన్నాడు అనుకోండి, శుక్రుడు ఇల్లు, రాహు బిగ్ హౌస్, బిగ్ కార్ కొంటారు. గోచార గురుడు శుక్రుడు రాహువును చూస్తే పెద్ద ఇల్లు కొంటారు. భార్యకి అనారోగ్యం కలగవచ్చు, భార్య మృత్యువాత పడవచ్చు. అప్పుడు డిగ్రీలు చూసుకోవాలి. రాహు ఏ డిగ్రీలో, తక్కువ డిగ్రీలో ఉంటే గనక ఇబ్బంది లేదు. ఎక్కువ డిగ్రీలో ఉంటే రాహు ఖచ్చితంగా భార్యకి అనారోగ్యం గాని, మరణం గాని సంభవిస్తుంది. జాతకంలో శుక్రుడు రాహు కలిసి ఉంటే సంగతి చెప్తున్నా నేను. అట్లనే రవి రాహు కలిసి ఉంటే గనక నేమ్ అండ్ పాపులారిటీ, చాలా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఫారెన్ ట్రావెల్, మూన్ రాహు ఫారెన్ ట్రావెల్. ఇక మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, చంద్రరాహు చంద్రకేతువులు కలిసి ఉంటే ఫారెన్ ట్రావెల్ వెళ్తారు అని. ఓకేనా? సో గోచార గురుడు కనుక రాహుని చూస్తే అనారోగ్యము, అశాంతి సంభవించవచ్చు, మానసిక స్థితి బాగోదు. చంద్రరాహులు కలిసి ఉన్నారు అనుకోండి, ఫారెన్ వెళ్ళొచ్చు, కానీ ఫారెన్ వెళ్ళనోడికి మనశ్శాంతి ఉండదు, నో పీస్ ఆఫ్ మైండ్. ఇది గోచార గురుడు కేతుని చూస్తే అనారోగ్యం కలగవచ్చు, కానీ దివ్య జ్ఞానం కలుగుతుంది, ఎన్లైటన్మెంట్. మనం ఏం చేస్తాము, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే దేవుడికి వెళ్ళి మొక్కుకుంటాం. అందుకనే కనెక్షన్ చూడండి, అనారోగ్యము, దివ్య జ్ఞానం. సో అనారోగ్యం ఉన్నప్పుడే కదా దేవుడికి వెళ్ళి మొక్కుకునేది, గుళ్ళు గోపురాలకు వెళ్తాం. అట్లనే తీర్థయాత్రకి వెళ్తాం, సద్గురువుల్ని కలుస్తాము, తీర్థయాత్రలకు వెళ్తాము, పవిత్ర నదుల్లో స్నానం చేస్తాము. గోచార గురుడు కేతువును చూస్తే, గోచార గురుడు గురువుని గాని కేతువుని గాని చూస్తే తీర్థయాత్రలకి వెళ్తారండి. మురళీధర్ గారు, మీకు ఎవరిని చూస్తున్నారు? ఇప్పుడు మీరు తీర్థయాత్ర పెట్టుకున్నారు కదా, గోచార గురుడు ఎవరిని చూస్తున్నాడు మీకు జాతకంలో? అది చంద్రుడు లేదు సార్, చంద్రుడు లేదు, ఓన్లీ గురువు, బుధుడు, శుక్రుడు. గురువుని చూస్తున్నాడా? గురువుని చూస్తున్నాడు. గురువుని చూస్తున్నాడు కదా. గురువుడు అంటే టెంపుల్, కేతు అంటే చర్చ్, రాహు అంటే మసీదు. అట్లా కూడా ఇప్పుడు కొంతమంది దర్గాలకు వెళ్తుంటారు. రాహు గోచార గురుడు రాహుని చూస్తున్నప్పుడు దర్గాలకు వెళ్తారు. గోచార గురుడు కేతుని చూస్తే చర్చిలకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అట్లనే హవనం, యజ్ఞం, హోమం, తపాలు, అట్లనే అకల్ట్ సైన్సెస్, ఇలాంటి జ్యోతిష్యము, వేదిక నాలెడ్జ్ నేర్చుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు మీరు ఏమేమి చెప్పగలరో నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. గోచార గురుడు మన జాతకంలో ఏ గ్రహాన్ని చూస్తే జాబ్ వస్తుంది? శని. ఏమండి? శని. అందరూ చెప్పాలి మీకు ఏమర్థమైంది. ఏమండి? శని చూడాలి. వెరీ గుడ్. గోచార గురుడు ఎవరిని చూస్తే మనము ట్రావెలింగ్ చేయవలసి వస్తుంది? ఫారిన్ ట్రావెల్ చేయాలంటే ఏ గ్రహాన్ని చూడాలి? చంద్రుడు, రాహు. రాస్తున్నానండి, నేను పాస్ అవ్వాలంటే గోచార గురుడు ఏ గ్రహాన్ని చూడాలి? బుధుడు. నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానండి, గోచార గురుడు ఎవరు చూడాలి? శుక్రుడు. కన్స్ట్రక్షన్ అయితే కుజుని కూడా చూడాలి. లేదు మీరు డైరెక్ట్ గా ఫ్లాట్ కొనేస్తే శుక్రుడు చూస్తే సరిపోతుంది.
మీరు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఎవరిని చూడాలి? రాహు శుక్ర రాహులు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, శుక్రుడు, రాహు. ఓకే. ఓకే, జాబ్ గురించి చెప్పుకున్నాం. నేను ల్యాండ్ కొనాలనుకుంటున్నానండి, ఏ గ్రహం చూడాలి? గోచార బుధుడిని చూడాలి. బుధుడు కాదు, బుధుడు నాడీలో బుధుడు అని చెప్పానండి, మీరు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. భృగునంద నాడీలో బుధుడికి ఇచ్చారు, ఎందుకంటే భూమాత అన్నమాట. బుధుడు ఎవరంటే భూమాత. సో మోహిని, అదే విధంగా భూమాత. ల్యాండ్ అమ్మాలంటే గురూజీ, అమ్మాలంటే మీకు అమ్ముడు పోవాలంటే బుధుడిని చూస్తే అప్పుడు పోతుంది. గురుడు బుధుడిని చూస్తే ల్యాండ్ కొనడం అమ్మకాలు. మీకు అమ్మే ఎక్కువ ఉండాలి కదండి. బుధుడితో చంద్రుడు ఉంటాడు, కేతు ఉంటాడు, అప్పుడే మీరు అమ్ముతారు. లేకపోతే మీరు మీకు అమ్మే లేకపోతే అమ్మరు, మీ పేరు మీద అలా ఉండిపోతుంది దాంతో. మన జాతకంలో బుధ చంద్ర కేతువులు కలిసి ఉంటే ఇల్లు అమ్ముకుంటాము, ల్యాండ్స్ అమ్ముకుంటాము. అదే బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు అనుకోండి, మనం ఇల్లు పన్ను ల్యాండ్స్ అమ్మం. మన ల్యాండ్స్ అట్లే ఉంటాయి జీవితాంతం, మన తర్వాత మన పిల్లలు అమ్ముకుంటారు అంతే. ఇప్పుడు చాలా మంది పొలాలు ఉంటాయి, అమ్ముతారా? అమ్మరు కదా, వాళ్ళ పిల్లలు పంచుకుంటారు. అలా మన జాతకంలో శుక్రుడు చంద్రుడు, బుధుడు చంద్రుడు కలిసి ఉంటే మాత్రమే మనం కొనటం అమ్మటం జరుగుతాయి. సో మనం కొని అమ్మేము అంటే దాని అర్థం చంద్రుడు రాహు కనెక్షన్ ఉండాలి. చంద్ర రాహు, శుక్రుడితో బుధుడితో, బుధుడు ల్యాండ్, శుక్రుడు ఇల్లు. ఈ రెండు గ్రహాలు చంద్రరాహులతో కలిసి ఉంటే, లేకపోతే చంద్రుడితో కలిసి ఉంటే అమ్ముకుంటాం. చంద్ర కేతువులు కలిసి ఉన్నాయనుకోండి, లిటిగేషన్, ప్రాపర్టీ కోర్టుకి వెళ్తుంది, కోర్టులో తేలిస్తారు. చంద్రకేతువులు, బుధ చంద్రకేతువులు ల్యాండ్ లిటిగేషన్, శుక్ర చంద్రకేతువులు హౌస్ లిటిగేషన్. ఇక అది కోర్టులో వస్తుంది. మనం ఏదో మన తల్లిదండ్రులు తాతలు ఆస్తి కోర్టులో వేసుకొని ఎప్పుడు పంచుకుంటాం, అలా జరుగుతుంది. ఓకే, దివ్య జ్ఞానము ఇలాంటి అక్కల్ సైన్సెస్ నేర్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? గోచార గురుడు బుధుడిని కానీ రెండిట్లో ఎవరో ఒకడు. తీర్థయాత్రలు వెళ్ళాలంటే చంద్రకేతువులు లేకపోతే గురుడు. గురుడిని చూసినా చంద్రకేతువుని చూసినా తీర్థయాత్రలు చేస్తారు. గురుడు యాక్చువల్ గా టెంపుల్ అన్నమాట. మనకు పేరు రావాలి, మనకు పురస్కారాలు లభించాలి, ప్రమోషన్ రావాలి. రవి, మీకు గవర్నమెంట్ ఏదైనా అవార్డు ఇస్తుంది, అప్పుడు మీ జాతకంలో రవికేతువులు గాని గురుకేతువులు గాని కలిసి ఉంటారు. ధ్వజకీర్తి యోగా అని చెప్పుకున్నాం. గురువు కేతువు, రవి కేతువు. మీకు ప్రమోషన్ రావాలనుకోండి, ప్రతి ఒక్కరికి ప్రమోషన్ రాదండి. జీవితాంతము వాడు 3rd క్లాస్ ఎంప్లాయ్ గానే 4th క్లాస్ ఎంప్లాయ్ గానే ఉంటాడు. వాడు ప్రమోషన్ రావాలంటే మన జాతకంలో ఏం యోగం కలిగి ఉండాలి? ధర్మ కర్మాది యోగా. గురుడు కనుక గురుడు శనిని కనుక చూస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. గురుడు కనుక రవికేతువుని చూస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. గురుడు కనుక గురుకేతువుని చూస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అవి యోగాలు అన్నమాట. మీ జాతకంలో యోగాలు లేకుండా మీకు ప్రమోషన్ ఎలా వస్తుంది? అడుగుతుంటారు కొంతమంది వచ్చి, నాకు ప్రమోషన్ వస్తుందా? ఇప్పుడు వాడు కానిస్టేబుల్, నేను ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే నాకు ప్రమోషన్ వస్తుందా అని అడుగుతాడు. అంటే నేను ఎస్ఐ ఎగ్జామ్ రాయొచ్చా? అరే నీ జాతకంలో లేదు. అదే శని గురుడు కలుసుకున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు, ఓకే నాన్న ప్రయత్నం చేయి, అవుతాం. అంటే యోగాలను మీరు చూడాలి, మన జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి. అవి గురుడు ఆ యోగాలను చూసినప్పుడు ఆ యోగా యాక్టివేట్ అవుతుంది. గురుగారు, మరి శని కేతువుతో కలిసినప్పుడు ఏదో రకంగా నన్ను దెబ్బతీస్తూ ఉన్నాడు సార్. అంతే, అందరు ప్రమోషన్ వస్తుంది, 1 year లేట్ ప్రమోషన్, ఇంక్రిమెంట్ పోవడం ఏదో జరుగుతుంది. అట్లా కాదు, మీ గురుడు శని కేతువు గురుడితో ఉంటే మీకు ప్రమోషన్ వస్తుంది. అంటే ఫాలింగ్ ప్లస్ రైజింగ్ రెండు ఉంటాయి. ఒట్టిగా శని కేతువులు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఫాల్ డౌన్ అయ్యి మనం ఎప్పుడు పడిపోతున్నాం. గురువుని చూసినప్పుడు శని గురువుని చూసినప్పుడు మళ్ళీ రైజ్ అవుతాం. అంటే మనం శని గోచారము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. గోచార గ్రహం ఎప్పుడు కూడా 1593711
మాత్రమే చూస్తాయి. 2వ హౌస్ ని 12వ హౌస్ ని చూడవు. ఒకవేళ గోచార గ్రహము రెట్రో అయితే 12వ హౌస్ నుంచే 159 3711 కౌంట్ చేయండి. ఎంతవరకు క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? గోచార గ్రహాలు ఎక్కడుంటాయండి? ఇవాళ గ్రహాలు ఎక్కడున్నాయో అవి గోచార గ్రహాలు. మరి మన జాతకము, మనం పుట్టినరోజు గ్రహాలు ఎక్కడున్నాయో అది మన జాతకము. జాతకము చెప్పేటప్పుడు ఈ రోజు గ్రహం ఎక్కడ ఉంది, ఆ గ్రహం మన జాతకంలో ఏ గ్రహాలను చూస్తుంది, తానున్న ప్లేస్ నుంచి చెక్ చేసుకోవాలి. ఇది గోచారం చూడటం అంటారు దీన్ని. ఇది ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఈ ఫలితాలు గొప్పగా ఉండవు. కానీ ఒక్క భృగునంది నాడి హిట్ అవడానికి గల కారణం కేవలము ఈ గోచారమేనండి. ఎందుకంటే మనం ఇక్కడ దశ చూడట్లేదు, సో ఇంకేమి చూడట్లేదు, లగ్నం నుంచి చూడట్లేదు, చంద్రుడి నుంచి హౌసెస్ చూడట్లేదు, డైరెక్ట్ గా ప్లానెట్ ప్లానెట్. గురుడు ఏ ప్లానెట్ జాతకంలో చూస్తున్నాడో వాడికి ఆ తత్వాన్ని ఇచ్చేస్తున్నాడు. చంద్రుని చూస్తున్నాడు ట్రావెలింగ్, గురువుని చూస్తున్నాడు ప్రమోషను, అదే విధంగా శుక్రుని చూస్తున్నాడు డప్పు, శనిని చూస్తున్నాడు జాబు, రాహుని చూస్తున్నాడు అనారోగ్యం, కేతుని చూస్తున్నాడు దివ్య జ్ఞానం. అయిపోయాడు. మీరు 10 మాటల్లో చెప్పేయచ్చు. గురుడు ఎవరిని చూస్తున్నాడు? రవిని చూస్తున్నాడు నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్. చంద్రుని చూస్తున్నాడు ట్రాన్స్ఫర్, ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెల్. కుజుని చూస్తున్నాడు పెళ్లి కాని స్త్రీలకైతే పెళ్లి. అదే విధంగా మనకి మెర్కుని చూస్తున్నాడు పాస్ అవుతారు ఎగ్జామ్, లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యాపారంలో లాభాలు వస్తాయి. అదేవిధంగా భూ సంబంధ లాభాలు వస్తాయి. గోచార గురుడు శుక్రుడు చూస్తున్నాడు, డబ్బు, ఇల్లు, వాహనము, ఆస్తులు సంపాదిస్తారు ఆ ఇయర్. మగవారికి వివాహం జరుగుతుంది. శనిని చూస్తే జాబ్ వస్తుంది, రాహుని చూస్తే అనారోగ్యము, కేతుని చూస్తే దివ్య జ్ఞానం. అయిపోయింది. సింపుల్ గా ఇలా గుర్తుపెట్టేసుకోవాలి. గోచార గురుడు మన జాతకంలో 1593711 హౌసుల్లో గోచార గురుడు ఇప్పుడు ఎక్కడున్నాడో చూడండి. మీ గురుడు కాదు, మీ జాతకంలో గురుడు కాదు. గోచార గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. అప్పటి నుంచి 1593711 చూడండి. అప్పటి నుంచి మన జాతకంలో 1593711లో మన గ్రహాలు ఏమేమి ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇందాక మీ జాతకాల్లో ఎవరెవరు ఉన్నారు, మీకు ఏం జరిగినాయి, ఏం జరగబోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక డౌట్ సార్. జరుగుతాయని, జరుగుతాయో లేవో చెప్తా. సార్ ఒక డౌట్ సార్. అడగండి. అది ఇప్పుడు వృషభంలో గురువు ఉన్నది గోచారంలో. నాకు కన్యలో శని గురు శుక్రుడు ఉన్నది గురువారు. కన్యలో శని, నాది కుంభ లగ్నము. నాకు లగ్నం కన్యలో చెప్పలేదు. శని గురు శుక్రుడు ఉన్నారు. శని, గురుడు, పంచమ దృష్టితో చూస్తున్నాడు అవును, శుక్రుడు. 159 అవును చూస్తున్నాడు. ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి నాకు. ఇంకోటి సప్తమంలో కుజుడు ఉన్నాడు గురువారు. అంటే మన వృచ్చికంలో కుజుడు ఉన్నారు. అయితే నేను ఇల్లు కట్టాలనుకున్నా వాస్తవానికి. కానీ ఇప్పుడు మీరు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి నాకు. కన్యలో ఉన్నాడు గురువారు. శని గురు శుక్రుడు అని చెప్పాను నేను. ఇప్పుడు యాక్చువల్ గా గోచార శని కూడా రెట్రో అయ్యాడండి, శుక్రుడు చూస్తున్నాడు. మీరు ఇమీడియట్ గా ఈ డిసెంబర్ లోపలనే మీరు మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే గురుడు చూస్తున్నాడు. నవంబర్ లో గురుడు రెట్రో అయ్యే లోపల మీకు ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ 2-3 నెలల్లో ప్రయత్నం చేసుకోండి, మొదలు పెట్టాలి. లేదు ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత మే లోపల మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఓకే. ఇంకో డౌట్ సార్. అయితే రెట్రో అయినప్పుడు అయితే అన్ఫార్చునేట్లీ ఒక ల్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది గురుగారు నేను లోన్ లో. అవును, మీకు యాక్చువల్ గా బుధుడు కూడా చెప్పినట్టు ఉన్నారు ఇందాక. చెప్పాను అది. అందుకనే ఆ విషయం కూడా బుధుడు చూసుకున్నారు కదా, గురుడు బుధుడు చూసుకున్నాడు, అందుకని ల్యాండ్ కొన్నారు. అవును, ఓకే. ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం, అయితే ఆ ల్యాండ్ తీసుకోవడం వల్ల నాది ఇల్లు కట్టడం అనేది డిలే అవుతుంది గురారు. లోన్ తో తీసుకుంటున్నా. ఒక 2 years తర్వాత నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానట. అంటే పోస్ట్ పోన్ అవుతుంది నాది ప్రోగ్రామ్. అంటే శుక్రుడు నీచపడి ఉండడం వల్లనా, లేకుంటే శుక్రుడు శనితో ఉన్నాడు కాబట్టి డిలే అవుతుంది అంతే. ఓకే. శనితో ఉండడం వలన డిలే అవుతా ఉంటది. ఇక్కడ ఇంకో విషయం, ఇదంతా కాదండి. మీరు బుధుడు ఉన్నాడు అక్కడ ఆల్రెడీ. బుధుడు శుక్రుడు కలిసి ఉంటే ల్యాండ్ దాంట్లో ఇల్లు కట్టుకుంటారు. మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు కట్టుకునేటప్పటికి యాక్చువల్ గా మీకు
కర్కాటక రాశిలోకి గురుడు వస్తాడు, అక్కడి నుంచి 3వ హౌస్ లో మళ్ళీ చూస్తాడు. కాబట్టి ఆ, ఎప్పుడు ఉమ్, ఎప్పుడు గురుడు చూసినా అది ఆపరేట్ అవుద్ది. ఓకే. ఓకే ఓకే. ఉమ్, సో శని, గోచార శని కూడా మీకు ఇప్పుడు కన్యా రాశిని చూస్తున్నాడు రెట్రో అయ్యి. ఇప్పుడు అవును మనం మకరం నుంచి తీసుకోవాలి. ఆ శని అవును. చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు, అందుకని డబల్ లక్ మీకు, అందుకని మీరు ల్యాండ్ కొనగలిగారు. ఓకే ఓకే. సరే రైట్. గురు, థ్యాంక్ యూ. వెరీ గుడ్. యా, ఏదో ఒకటి ఇంకోటి గురు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఒకటి గురు ఏంటంటే నేను మొన్న ట్రాన్స్ఫర్ అయినా నేను. చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు నాకు రవిచంద్ర బుధుడు నాకు తులలో ఉన్నారు గురుగారు. తులారాశిలో ఉన్నారా? ఎప్పుడు మీరు అంటే ట్రాన్స్ఫర్ అయింది? 1 మంత్ అవుతుంది. మొన్న ఆ, జూన్ జూన్ 1 కి, జూలై 1 కి జాయిన్. ఓకే. టీచర్ దానికి దానికి ఏంటంటే మీకు ఇది కారణం కాదు, శని చూస్తున్నాడు, అందుకే మీరు అయ్యారు. గురుగోచారం మీకు ఎఫెక్ట్, ఎందుకంటే గురువు వచ్చింది మనం మారిపోయాడు కదా. మారిన తర్వాత గురు దృష్టి లేదు దాని మీద, మీకు శని దృష్టి ఉంది. రేపు శని క్లాస్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీకు శని ఎక్కడ, మీకు తులరాశిలో ఉన్నాడు కదండి. శని ఎక్కడున్నాడు? గోచార శని చెప్పండి. కుంభరాశి కదా. కుంభం నుంచి అవును, తులారాశి ఎన్నో రాశి? కుంభరాశి నుంచి 9వ స్థానాన్ని చూస్తున్నాడు గురుగారు. శని ఆ చూస్తున్నాడు రవిచంద్ర బుధుని. కుంభం నుంచి తులారాశిని చూస్తున్నాడు చంద్రుడు. అవును మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అవును ప్లస్ రవిచంద్రుడు అంటే గవర్నమెంట్ ట్రాన్స్. అవును. ఓకే, వెరీ గుడ్. మీకు మ్యాచ్ ఓకే సార్, అయిపోయింది థ్యాంక్ యూ. కదా. అంటే మీకు శనితో మ్యాచ్ అయింది, గురుడితో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు అందుకనే ఇల్లు ఇయర్ ప్రెడిక్షన్ చెప్పేటప్పుడు అన్ని చూడాలి, ఒక గురుడే కాదు. ఓకే మనం ఇవాళ ఒక గురుడే చెప్పుకున్నాం. గురుడు, శని, రాహు, కేతు 4 చూడాలి. అవును. అంటే ఓకేనా? నాకు ఇప్పుడు కర్కాటకంలో గురువు వచ్చినాక ఇల్లు కట్టుకోవడం అనేది మంచిది అన్నట్టు. ఓకేనా గురుగారు? ఎందుకంటే మీకు రేపు శని ఎక్కడికి వెళ్తాడంటే 2025లో మీన రాశికి వెళ్తాడు, అక్కడి నుంచి చూస్తాడు, శని చూస్తాడు అవును 2025లో. మళ్ళీ గోచార గురుడు మీన రాశి మిథున రాశికి వచ్చి మళ్ళీ రెట్రో అవుతాడు. ఆ రెట్రో అయినప్పుడు మీకు ఇస్తాడు. అంటే విత్ ఇన్ 1 ఓకే ఇయర్, మీకు 1 ఇయర్ లోనే మీకు ఛాన్స్ ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇంకా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి దానికి. మన ప్రోగ్రెషన్ థియరీలో ప్రోగ్రెషన్కి వెళ్ళినప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడు ఓన్లీ ఓకే. గోచారమే కదా చూసేది. అవును అంటే ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అనడానికి మనం ప్రోగ్రెషన్ థియరీలో కూడా చూసుకోవాలి. అప్పుడు మీకు బాగా అవును. ఆపరేట్ అవుతుంది. మెయిన్ గా గురుగారు ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్ళు జాబ్ పోయింది ఎప్పుడు వస్తుంది బాగా అడుగుతున్నారు గురుగారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది జాబ్ ఇప్పుడు రాక మీరు ఇబ్బంది చెప్తారు పడుతున్నారు. ఏమండి, ఒక విషయం ఏంటంటే ఇయర్ ప్రిడిక్షన్స్ దీన్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు. ఓకేనా? బ్రహ్మాండంగా ఓకే. మ్యాచ్ అవుతుంది, బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ చెప్పుకున్న క్లాస్ తో మీరు ఇయర్ ప్రిడిక్షన్ చెప్పేయచ్చు, ఇయర్ ఏం జరుగుతుందని. కానీ ఓకే గతం గురించి చెప్పాలన్నప్పుడు మీరు పాస్ట్ కదా, మీరు దానికి వెళ్ళాలి, ప్రోగ్రెషన్ కి వెళ్ళాలి. ఓకే ఓకే గతంది. భవిష్యత్తు గురించి వెళ్ళాలన్నప్పుడు ప్రోగ్రెషన్ కి వెళ్ళాలి. మీరు 2-3 ఓకే సార్. సంవత్సరాలు వెనక్కి 2-3 సంవత్సరాల ముందుకు వెళ్ళగలరు, కానీ అంతకంటే పాస్ట్ మీరు చెప్పలేరు. అవునవును. జూపిటర్ రౌండ్స్ లో 12 సంవత్సరాల లోపు, 24 సంవత్సరాలు, 12 నుంచి 24 సంవత్సరాల లోపు ఏం జరిగింది, 24 నుంచి 36 లోపు ఏం జరిగింది, ఇది ఉంటాయి. అవి తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు ఎంత ఉంటది సుమారుగా? నాకు శ్రీనివాస్ గారు 44 ఉంటుంది సార్. 44 కదా. 36 to 48 యాక్చువల్ గా పీరియడ్ అనమాట. మీరు 48 ఓకే లోపల మీకు శుక్రుడు ఆపరేట్ అవుతాడు అనుకుందాము, ఇల్లు కడతారు. అది ఎప్పుడు కడతారంటే గోచరంలో ఈ ప్లానెట్స్ చూసినప్పుడు, ఓకే గోచారంలో ఈ ప్లానెట్స్ చూసినప్పుడు కడతారు. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మీకు శుక్రుడు, బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఆపరేట్ అవుతుంది, అంతే కదా. మీకు లేదు శుక్రుడు, గురుగారు, శుక్రుడు మన కన్యలో ఉన్నాడు. బుధుడేమో రవిచంద్ర బుధుడు తులలో ఉన్నారు. ఓకే ఓకే. కుజుడు రుచిగా ఉన్నాడు. కుజుడు అయితే మీకు పూర్తిగా శని మాత్రమే ఇచ్చాడు రిజల్ట్, గురుడు ఇవ్వలేదు. మీరు ల్యాండ్ కొనడానికి శని గోచారం చూడాలి. రేపు క్లాస్ లో, ఓకే నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. గురుడు మీకు ఇవ్వలేదు, గురుడు మీకు ఇవ్వలేదు. అవును ఇంకా అంటే ఎట్లనే 4 చార్ట్లు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. జనరల్ ఎవరికైనా మీరు ఆయనకి ఏదో చెప్తున్నాను అనుకోకుండా అందరూ కూడా, ఇప్పుడు ఆయనకి మన గురుడు మ్యాచ్ అవ్వలేదు,
అయినా కొన్నాడు. ఎలా కొన్నాడు? శని చూస్తున్నాడు కాబట్టి కొన్నాడు. కుంభరాశి నుంచి శని చూస్తున్నాడు. శని రిటర్ అయింది మొన్న ఈ మధ్యనే కదా, రీసెంట్ గానే కదా, 1 మంత్ అవుతుంది. ఓకే, రైట్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ మేడం? మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేదు సార్. ఓకే, గుడ్. అంటే గురుగారు ఒక ప్రశ్న ఉంది కానీ మరి ఇది బేసిక్ అడ్వాన్స్ నాకు తెలియదు. అంటే ఇప్పుడు మనకు ఇది అంటే పరివర్తన చెందినప్పుడు అప్పుడు ఒక చూసిన ప్లానెట్ రిజల్ట్స్ ఎట్లా చెప్పాలి గోచారంలో? మీకు పరివర్తన ఉన్నటువంటి ప్లానెట్స్ 2 హౌస్లో ఉన్నట్లు లెక్కే. 2 హౌస్లో ఉన్నట్లు లెక్కే. సో కాబట్టి మీకు గురుడు ఏ హౌస్ చూస్తున్నాడో ఆ హౌస్ లో ఆ 2 ప్లానెట్లు ఉన్నట్టుగా భావించాడు. ఓకే, ఉన్నట్టుగానే భావించాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. పరివర్తన చెందడం అంటే నేను నీ ఇంట్లో ఉన్నాను, నా ఇంట్లో ఉన్నాను, నాది నా ఇల్లు నాది, మీ ఇల్లు మీది. అంటే ఇద్దరం అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్లు లెక్కే. నేను మీ ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను అద్దుకున్నా నాదన్నట్టే. నేను అక్కడ ఉంటున్నాను కాబట్టి నాది సొంత ఇల్లు. అంటే ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్టు కాదా సార్? ఏదండి? ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్టు కాదా పరివర్తన అంటే? లేదమ్మా, ఒకరింట్లో ఒకరు ఉంటే దాని పరివర్తన అంటాం కదా. అవును అవును, కానీ అంటే అలా ఉంటారు కనుక ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్టుగానే ట్రీట్ చేయాలేమో అని. లేదు లేదు లేదు, కాదా? అట్లా ఉండదు. ఎవరింట్లో వాళ్ళు ఉండదు. ఇద్దరు ప్లానెట్స్ కనుక. సార్ మ్యూట్ లో పెట్టుకోమని చెప్పండి సార్. గురుగారు సత్య గారు, ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు మా మిస్సెస్ కి ఇప్పుడు కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, మిథునంలో చంద్రుడు ఉన్నాడు. సో పరివర్తన జరిగింది. కానీ ఇప్పుడు గోచార గురుడు చంద్రుడు చూస్తున్నాడు. సో ఇప్పుడు రిజల్ట్ ఎట్లా చెప్పాలి? చంద్ర బుధులు కలిపి చెప్పాలా? వెరీ గుడ్, దిస్ ఈస్ కరెక్ట్. సో ఇప్పుడు అర్థమైంది మేడం గారు. యాక్చువల్ గా ఏంటంటే మీకు నేను ఇందాక నుంచి మీకు చెప్పేది ఒకటే. మీరు ఏ ప్లానెట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఉదాహరణకి మీరు బుధానికి ఫారెన్ ట్రావెల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ మేడం గారి జాతకం తీసుకుందాం, ఆమె చదువుకుంటుంది అనుకుందాం. ఓకే, సో బుధుడు చంద్రుడు పరివర్తన చెందున్నారు ఆమెకి. దాని అర్థం ఏంటంటే ఆమె ఫారెన్ వెళ్ళాలనుకుంటే గోచార గురుడు చంద్రుడిని చూస్తున్నాడు, బుధుడిని కూడా చూసినట్లు లెక్కే. అందుకని ఆమె ఫారెన్ వెళ్తుంది. అంటే చంద్రుడితో లింక్ అయి ఉంది ఆ ప్లానెట్. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. పరివర్తన అంటే మన దృష్టిలో కలిసి ఉన్నాయి అని అర్థం. ఓకేనా? కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ అన్నమాట. బలంగా కలిసి ఉన్నట్లు లెక్క. మీ ట్రెడిషన్ లో ఏం మీనింగ్ వస్తుంది అనేది వదిలేయండి. ఇక్కడైతే ఆ 2 గ్రహాలు కలిసి ఉన్నట్లు లెక్క. కారకత్వాలు మీరు మాట్లాడేటప్పుడు, సో ఉదాహరణకి ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెల్ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. సో గోచార గురుడు చంద్రుడిని చూసినా బుధుడిని చూసినా ఒకే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ 2 ప్లానెట్లు ఎక్స్చేంజ్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగే సంఘటన ఒకటే. లేదా ఉదాహరణకి ల్యాండ్ ఉందండి, చంద్రుడు ఉన్నాడు, సో ల్యాండ్ అమ్మటము జరుగుతుంది. అంటే చంద్రుడు లాస్ ఆఫ్ ల్యాండ్ అనమాట. మనకున్న ల్యాండ్ ని మనం అమ్మొచ్చు. సో అమ్మటం కొనటం అని చెప్పాను ఇందాక నేను. బుధుడు చంద్రుడు అంటే అమ్మటం కొనటం, ఒకటి అమ్మి ఒకటి కొంటూ ఉంటాం. అట్లాంటి సంఘటనలు జరుగుతాయి. సార్ ఫారెన్ ట్రావెల్ మెర్క్యూరీ మూన్ కలిసి ఉంటే ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్తున్నా, ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళాలని చెప్పచ్చా? అవును, చంద్ర రాహు చంద్రకేతువులు బుధుడితో ఉంటాయి. అదే బుధుడు పరివర్తన చెందినప్పుడు. అమ్మా ఓకే 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 సార్. అంటే మరి చంద్ర రాహు చంద్రకేతువులు కూడా కలిసి ఉండాలి బుధుడితో, బొట్టి చంద్రుడు కాదు. అప్పుడు ఫారెన్ ట్రావెల్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. అట్లనే శని కలిసి ఉన్నాడు అనుకోండి, శని రాహు కేతువులు చంద్ర రాహు కేతువులు కలిసి ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఫారెన్ ట్రావెల్ దేనికి వెళ్తాము? జాబ్. ఒక చదువుకునే వయసు కాదు మనది, బుధుడే కలిసి ఉన్నాడు. దేనికోసం వెళ్తాము? వ్యాపారం చేయడానికి వెళ్తాం. వ్యాపారం చేయాలంటే మళ్ళీ కండిషన్ ఏంటి? శని బుధుడు కలిసి ఉండాలి, అప్పుడే కదా వ్యాపారం చేసేది. అప్పుడు శని బుధుడు ప్లస్ చంద్ర రాహులు చంద్రకేతువులు కలిసి ఉంటే ఫారెన్ వెళ్తారు.
ఈ వీడియో ఇవాళ చెప్పిన వీడియోస్ మీరు ఒక 100 సార్లు వినాలండి మనకి బుర్రకు ఎక్కాలంటే. ఆ, ఎందుకంటే చెప్పేటప్పుడు బాగుంటది, తర్వాత అన్ని మర్చిపోతారు, మళ్ళీ వింటూ ఉండాలి. మీరు మెటీరియల్ అని ఎప్పుడు మెటీరియల్ గురించి మర్చిపోండి, వినటానికే అలవాటు పడండి. వింటూ బాగా గుర్తుంటది. మెటీరియల్ అయితే మర్చిపోతాం. రోజు చదవరు కదా మీరు మెటీరియల్. చెప్పండి నాకు ఒకసారి ఫ్రాంక్ గా చెప్పండి. ప్రతిరోజు మెటీరియల్ చేసి ఆ మొదటి పేజీ నుంచి 100 పేజీ వరకు చదువుతారండి ఎవరైనా? చదవరు. ఆ, వీడియో అనుకోండి, వంట చేసుకుంటున్నాము, ఆన్ చేసి పెట్టండి, ఆఫీస్ లో ఉన్నాము, ఎవరితోనో మాట్లాడుతూ ఆ, మన పని మనం చేసుకుంటూ ఈ వింటూ ఉండండి. చెవి ఒకటి అటు పారేయండి అంతే ఆ వీడియో మీద. ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నా గురుగారు. డైలీ 10 అవును. సార్లు వింటాను వీడియో. మీరు రోజు రోజుకి కొత్తగా అనిపిస్తుంది మీకు. మీరు మళ్ళీ ఇదే క్లాసు నేను చెప్పేది ఇంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు కానీ రేపు ఇదే వీడియో వినండి, మీకు ఇంకా బాగుంటది. మూడోసారి వినండి ఇంకా బాగుంటుంది, నాలుగోసారి వినండి ఇంకా బాగుంటుంది. అంటే ఎప్పుడు కూడా మనం కొత్తది ఏదైతే రిసీవ్ చేసుకున్నాం, అబ్బా బలి పాయింట్ నేర్చుకున్నాం ఇవాళ అనిపిస్తున్నాం. ఒక్కోసారి ఏంటంటే మనం ఉన్న పరిస్థితుల్లో మన ఆలోచనలు ఎక్కడో ఉండొచ్చు, సరిగ్గా వినపడకపోవచ్చు, వినకపోవచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా మీకు అదృష్టం ఏంటంటే చక్కగా మీకు వీడియోస్ ఇస్తున్నా కాబట్టి చక్కగా మీరు వినండి. ఇంకా అదే ఏమైనా నిజంగా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ సెషన్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఈ టాపిక్ మీద, గురు గోచారం మీద, గోచార గురుడు 1593711 చూస్తాడు. గోచార గురుడు రెట్రో అయిన రోజు రేపు నవంబర్ తర్వాత రెట్రో అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? మేషరాశి నుంచి మళ్ళీ 1593711 చూడండి. ఆ ఏ గ్రహాన్ని చూస్తే రవిని చూస్తే నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ అని చెప్పండి, చంద్రుని చూస్తే ట్రావెలింగ్ అని చెప్పండి, కుజుని చూస్తే ఆడవాళ్ళు అయితే వివాహం అని చెప్పండి, బతుకు మంచిది అని చెప్పండి, పెళ్ళైతే. సో బుధుని చూస్తే ఎడ్యుకేషన్, అదే విధంగా బిజినెస్, ల్యాండ్ ప్రాపర్టీస్ కొంటారని చెప్పండి. సో బిజినెస్ లాభాలని చెప్పండి. సో ఇట్లా మీరు ప్రతిదీ అక్కడ మీ జాతకంలో ఏది కనిపిస్తే గోచారుడు ఏ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలే. మీరు కారకత్వాలు ఫస్ట్ క్లాస్ లో ఏవైతే నేర్చుకున్నారో అవే కారకత్వాలు చదవండి. గురుడు శుక్రుడు చూస్తున్నాడు, పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే భార్యకు మంచిది, ఇల్లు కొంటావు, వాహనం కొంటావు, డబ్బు సంపాదిస్తావు, ఆస్తులు సంపాదిస్తావు, అంతే. రాహు అనారోగ్యం అని తెలుసు, మృత్యు అని తెలుసు, ఇంట్లో ఎవడెవడో మృత్యువాత పడవచ్చు, అనారోగ్యం కలుగుతుంది. కేతువు దివ్య జ్ఞానం కలుగుతుంది, తీర్థయాత్రలకు వెళ్తారు, అంతే. సింపుల్. మీరు ఇవి బాగా జీర్ణించుకోవాలి. నేను దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రేపు మీకు పెడతాను. సో యాక్చువల్ గా నిన్న అనుకోకుండా క్లాసు నేను ట్రాఫిక్ లో ఇరికిపోయి నేను బయట ఉండడం వల్ల నాకు జరగలేదు. ఈ క్లాస్ నేను యాక్చువల్గా ఏంటంటే మిస్ అవుతే ఎప్పుడైనా వేస్ట్ అయిపోతుంది ఒక క్లాస్. మీకు కూడా మీరు ఇంత కష్టపడి డబ్బులు కడుతున్నారు, నేను ఒక 2 రోజులు మిస్ చేశాను అనుకోండి 2 క్లాసులు, అంటే మనం ఎట్లాగూ చెప్పుకుంటాము, అది వేరే విషయము. సిలబస్ అంతా కవర్ అవుతుంది, దానికి ఇబ్బంది లేదు. కానీ అరే మనం ఏదో మిస్ అవుతున్నామే అనే ఒక లాగింగ్ వస్తుందేమో. ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఏంటంటే ట్యూస్డే, థర్స్డే నేను ఖాళీగా ఉంటాను నైట్. సో మీ అందరికి ఇబ్బంది అనిపిస్తే 9 to 10 పెడతాను ట్యూస్డే, అదే విధంగా థర్స్డే. అప్పుడు ఏమవుతుందంటే మీరందరూ వినగలుగుతారు. ఉదయం ఎవరికి జాబ్ వెళ్ళినా 8 కల్లా ఇంటికి వస్తారు కదా. 9 to 10 పెడతాను. రేపు గురువారము మీకు, మంగళవారము ఎల్లుండి క్లాస్ పెడతాను, మంగళవారము గురువారం. మీరందరూ ఓకే అంటే ఓకేనా? లేదా ఇంపార్టెంట్ ఓకే. చాప్టర్ డిస్కస్ చేసేది, లేదా సార్ ఒక క్లాస్ థర్స్డే కుదరదు సార్. ఏమండి? కంటిన్యూ చేయండి, వీడియోలు చూస్తాం తర్వాత. వీడియో చూస్తే ఓకే, కానీ విన్నప్పుడు ఉన్నంత ఆ ఎక్సైట్మెంట్ రెండోసారి